రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న మిరప తోట వచ్చి మన సబ్స్క్రైబర్ మిరప తోట. సో, దీంట్లో మనకు ప్రధానంగా ఈ ముడత సమస్య అనేది ఎక్కువగా ఉండేది. పై ముడత గానీ, కింది ముడత గానీ ఎక్కువగా ఉండేది. అలాగే మొక్క గ్రోతింగ్ అనేది ఉండేది కాదు. సో, గ్రాండెక్స్ అనేది మనం దీనికి సజెస్ట్ చేయడం జరిగింది ఫార్మర్‌కైతే. సో, స్ప్రే చేయకముందు తోట అయితే ఈ విధంగా ఉండేది. మీరు సేమ్ ప్లేస్‌లో అయితే మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో మీరు ఫోటోస్ అయితే చూసుకోవచ్చు. సో, స్ప్రే చేయకముందు పై ముడత, కింది ముడత అనేది ఉండేది. బ్రాంచెస్ అనేది ఎక్కువగా ఉండేవి కాదు. సో, స్ప్రే చేసిన 6 రోజులకు ఫోటోస్ అయితే పంపించాడు. ఈ విధంగా అయితే మన తోట అయితే రావడం జరిగిందండి రిజల్ట్ అయితే. సో, స్ప్రే చేయకముందు తోట ఆ విధంగా ఉండేది. స్ప్రే చేసిన 6 రోజులకి ఈ విధంగా అయితే రిజల్ట్ అయితే రావడం జరిగింది. పై ముడత సమస్య లేదు, కింది ముడత లేదు. మొక్క గ్రోతింగ్ అనేది అధికంగా రావడం జరుగుతుంది. అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకురావడం జరుగుతుందండి. ఈ వెరైటీ వచ్చి మనకు సింజెంటా 2043 అండి. సో, ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగిందండి గ్రాండెక్స్ వాడడం వల్ల అయితే. సో, మంచి రిజల్ట్ ఉందనే ఉద్దేశంతో మనకు ఫోటోస్ అయితే పంపించడం జరిగింది. ఎవరైనా వాడాలనుకుంటే వాడుకోండి. మంచి